ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న ఇండియన్ ఆయిల్ బంకు వద్ద ఉన్నాం. అయితే ఏలేశ్వరం మండలంలో సుమారు 7 బంకులు ఉన్నాయి. అయితే ఇండియన్ ఆయిల్ అలాగే వేరే ఇతర కంపెనీల ఆయిల్ బంకులు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే గత 48 గంటల క్రితం ఆయిల్ కొరత వస్తుందని చెప్పేసి ఒక సమాచారం అయితే కొన్ని సామాజిక మాధ్యమాల్లో రావడం వల్ల ఆంధ్ర రాష్ట్రం మొత్తం పెట్రోల్ డీజిల్ నిల్వలు లేక అనేక రకాల ఇబ్బందులకు ప్రజలు గురవుతున్నారు. అయితే ఈ ఏలేశ్వరంలో ఎప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా బంకు మూతపడని ప్రదేశం ఏదైనా ఉందంటే అది గొల్లాజీ పెట్రోల్ బంకు. అటువంటి పెట్రోల్ బంక్ కూడా ఈరోజు మూసేశారు అంటే కారణం ఎంత జటిలంగా ఉందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. దీనికి ప్రధాన కారణం ఏదైతే గతంలో వాట్సాప్, ఫేస్బుక్ ఇలాంటి సామాజిక మాధ్యమాల్లో త్వరలో ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయంట, త్వరలో ఆయిల్ నిలువలు హరించిపోతాయంట అన్న కొన్ని వార్తల వల్ల ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం ఏలేశ్వరంలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అనేక బంకులు మూతపడడం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే మాత్రం ఆయిల్ కొరత అయితే లేదు, ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇటువంటి కొరత అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇంకా సుమారు 2 నెలలకు పైబడి ఆయిల్ నిల్వలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నా కూడా ప్రజలు సోషల్ మీడియా వేదికగా వచ్చిన వార్తలను పరిగణనలో తీసుకొని ఒక్కొక్కరు అత్యధికంగా పెట్రోల్ ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవడం, అలాగే కొంతమంది డబ్బాల్లో పట్టుకొని నిల్వలు ఉంచి చేయడం, ఇటువంటి వాటి వల్ల మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో బంకులన్నీ కూడా ఒక్కసారిగా 30 నుండి 35% పెట్రోల్ డీజిల్ అమ్మకాలు పెరగడం, వీటన్నిటి వల్ల సడన్గా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క పెట్రోల్ డీజిల్ కొరతలు రావడం, ఈ యొక్క పెట్రోల్ కొన్ని లగ్జరీ వెహికల్స్ అలాగే 2 వీలర్ వెహికల్స్, ఆటోలు వీటికే పరిమితమైనప్పటికీ ఎక్కువగా డీజిల్ సామాన్య ప్రజల మీద భారం పడేట్టు చేస్తుంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనం సుమారు ఈ 48 గంటల్లో సుమారు లక్షల కోట్ల రూపాయలు వ్యాపార సంస్థలు ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకొచ్చింది. ఇదంతా కూడా ప్రజల మీదే భారం పడే అవకాశం ఉంది. దీనికి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క బంకులు అయితే మాత్రం మూతపడే పరిస్థితి ఉండదు. కాకపోతే ఒక్కసారిగా ఈ సోషల్ మీడియా వేదికగా వచ్చిన వార్తలను బట్టి ఎక్కువగా డీజిల్ పెట్రోలు కొనుగోళ్లు అమ్మకాలు జరగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు మనం వార్త చేసే టైం నుండి సుమారు 24 గంటల నుండి 48 గంటల లోపు ప్రతి బంకు కూడా తెరుచుకునే అవకాశం ఉంది, స్టాక్లు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. కానీ ప్రజలు ఈ యొక్క సోషల్ మీడియా వార్తల వల్ల భయాందోళనకు గురయ్యి హెవీ వెహికల్స్ కానీ నార్మల్ వెహికల్స్ కానీ అంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఫుల్ ట్యాంకులు చేయించుకొని కొంత నిల్వలు ఉంచుకోవడం వల్ల ఇబ్బంది పడ్డారు. దీనికి ఆక్వా వ్యాపారాలు చేసేవారు ఎక్కువగా ఈ యొక్క డీజిల్ని పెద్ద పెద్ద క్యాన్లలో పట్టుకుని వెళ్ళి నిల్వ ఉంచుకోవడం వల్ల కూడా ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పేసి ఆల్రెడీ కొన్ని వార్తలు కూడా మనం చూడడం జరిగింది. అయితే ప్రస్తుతానికి వీటన్నింటిపై ప్రభుత్వం దృష్టి సారించి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ కొరత ఏదైతే ఏర్పడిందో వాటిని పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మనం చూడొచ్చు, ఇప్పుడు చాలామంది పెట్రోల్ అయితే కొట్టించుకున్నారు, కానీ ఇంకా చాలామంది కొట్టించుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. అదిగో మనం చూడొచ్చు, అక్కడ ఒక వాహనదారుడు పెట్రోల్ కోసం వచ్చాడు. యొక్క బంకులో ఏదైతే టైర్లో అవన్నీ పెట్టి ఆ బంకు అంటే స్టాకు లేక ఆపడం జరిగిందో దీనికి సంబంధించి ఒక వాహనదారుడు కూడా ఇక్కడ పెట్రోల్ కోసం పెట్రోల్ ఉందా లేదా అనేది అడిగేందుకు ఇక్కడ రావడం జరిగింది. మీరు పెట్రోల్ కోసమేనండి వచ్చారు? ఎప్పటి నుంచి దొరకట్లేదు మీకు? 4 రోజుల పని దొరుకుతలేదండి, చాలా ఇబ్బంది అయిపోతుందండి. మీరు అంటే అందరూ ఫుల్ ట్యాంకులు చేయించుకున్నారు, మీరు చేయించుకోలేకపోయాను. ఫుల్ దేని గురించి మాకు తెలియదండి, మాకు అవ్వలేదని తెలియదు. మరి ఇప్పుడు మీరు ఎన్ని బంకులు తిరిగారు ఇప్పుడు ప్రస్తుతానికి? ఇక్కడ చాలా బంకులు తిరిగామండి, ఎక్కడ లేదన్నారండి. ప్రస్తుతానికి ఇక్కడ తీసారమని వచ్చాం, క్లోజ్ చేసి ఉందండి. అంటే ఈ బంకులు ఇప్పట్లో తెరిచేది ఉంది లేకపోతే లేదు అనేది ఏమన్నా మీకు సమాచారం బయట నుంచి ఉందా, లేకపోతే ఇక్కడ బంకులు అడిగినప్పుడు ఏమైనా చెప్పారా? బంకులు అడిగితే నిన్న వచ్చి అడిగితే రేపు సాయంత్రం కల్లా ఏదో అయిపోద్ది, రేపు సాయంత్రం కల్లా తెరుస్తారని అన్నారండి.
ఇది పరిస్థితి మనం చూసాం కదా. ఈ బంకులో అయితే మాత్రం ఆ బంకు యజమానులకు ఒత్తిడి పెరిగింది. ఏంటంటే ఎవరైతే ఈ యొక్క పెట్రోల్ కొట్టించుకోవడానికి వస్తారో వాళ్ళంతా కూడా ఎప్పుడు తెరుస్తారు ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పలేక ఈ టైర్లు అవి అడ్డుపెట్టి బంకు ప్రస్తుతానికైతే మూయడం జరిగింది. ఇది ఒక్క బంకే కాదు, సుమారు ఇక్కడ 7 బంకులు మూతపడి ఉన్నాయి. అలాగే ఇది ఈ ఒక్క చోట కాకుండా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైన బంకులు మూతపడినట్లు ఇప్పటికే అధికార న్యూస్కు సమాచారం ఉంది. అయితే దీనిపై కేవలం ఏలేశ్వరం, ప్రతిపాడు, కాకినాడ జిల్లాకు సంబంధించిన పెట్రోల్ డీజిల్ కొరత వరకు మాత్రమే చూపిస్తున్నాం. కానీ రానున్న కాలంలో అంటే ఇది ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో మరింత ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బంకులు మూతపడ్డాయి, ఎంత స్టాక్ ఉంది, ఇంకా ఎన్ని బంకులు తెరిచున్నాయి, ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెట్రోల్ డీజిల్ కొరతపై తీసుకునే చర్యలేంటి, ఇవన్నీ కూడా మన అధికార న్యూస్లో చూసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ శశి వెంకటేష్తో అధికార న్యూస్.